అంగన్వాడీల కనీస వేతనం 26,000 ఇవ్వాలి. బేస్తవారిపేటలో నిరవధిక సమ్మె, భారీ ర్యాలీ. రాష్ట్రంలో అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై మంగళవారం బేస్తవారిపేట ప్రాజెక్టు పరిధిలోని 3 మండలాల 400 మంది అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు పాల్గొని నిరవధిక సమ్మెను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జిల్లా షేక్ మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ, ప్రభుత్వం అంగన్వాడీలపై నిర్లక్ష్య వైఖరి విడనాడలేదని, కనీస వేతనం 24,000, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, అన్ని యాప్లు కలిగి ఒక యాప్గా మార్చాలని, 2017 పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వేసవి సెలవులు ఇవ్వాలని, రాజకీయ నాయకుల వేధింపులను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం దాసరిపేట పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ అన్వర్, ఏఐటియూసీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు షేక్ అన్వర్ భాషా, అంగన్వాడీ అధ్యక్షురాలు సరళాదేవి, ఉపాధ్యక్షురాలు వి రాజేశ్వరి, టీవీ సుబ్బమ్మ మరియు కార్యకర్తలు, ఆయాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాజేష్, రమేష్, రాముడు, రెనాల్డ్ ప్రసాద్ మరియు 50 మంది దాదాపుగా మహిళలు, యువకులు పార్టీలో చేరడం జరిగింది.